దాన్ని గురించి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. నిర్గమాకాండము 26వ అధ్యాయములోని మరి సంగతులను ఈరోజు మనము నేర్చుకుందాం. చదువుతారా? మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులుగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, 4 మూరలు. కాబట్టి ఒకదానితో ఒకటి కూర్చవలెను. చాలు. మీరు గమనించినట్లయితే ప్రియులరా, దేవుడు ఒక విశేషమైన ఆలోచన తన ప్రజలైన ఇశ్రాయేలులైన వారి కొరకు నిర్ణయించాడు. ఏంటి ఆయన ఆలోచన అనంటే, ఇశ్రాయేలులైన వారి మధ్యలో నేను అనగా దేవుడు నివాసం ఉండాలి అనుకున్నాడు. ఇశ్రాయేలీల మధ్యలోనికి ఏ మనుష్యుడు సమీపించనాని మహా తేజస్సు కలిగిన దేవుడు వారి మధ్యలో నివాసం ఉండాలని అనుకుంటున్నాడు. ప్రియులరా, ఇది చాలా విశేషమైనటువంటి గొప్ప అద్భుతమైన మహత్కార్యం. ఒక విధంగా చెప్పాలంటే మానవ భాషలో ఇది ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఒక అదృష్టం అని చెప్పాలి. అదృష్టం అంటారు కదా, ఎవరు? ఈ లోకం అంటది కదా. అదృష్టం అంటే ఏంటంట? అదృష్టం. ఇప్పుడు బైబిల్ భాషలో చెప్పాలంటే అది దేవుని కృప అని మనం చెప్పాలి. మానవ భాషలో చెప్పాలంటే అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే దేవుడే మనుష్యులతో నివాసం ఉండాలి అని అనుకోవటం దేవుని యొక్క ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఒక ప్రత్యేకమైన నిర్ణయానికి ఆశ్చర్యపోవాలి ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఆయన ఏ మనుష్యుడు కూడా సమీపించనాని మహా తేజస్సు కలిగిన ప్రియరా గంభీరుడైన దేవుడు ఆయన. అటువంటి గంభీరము కలిగిన దేవుడు మనుష్యులతో ఆయనే రావటానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ఇది చాలా చక్కని ఒక గొప్ప దేవుని ఏర్పాటు అని గమనించాలి. ఆ తర్వాత ముందుకు మనం వెళ్ళినట్లయితే ప్రియులరా చూడండి, నారతో తెరలను ఏర్పాటు చేయమని చెప్పాడు. నార. ఈరోజు ప్రతి భాగాన్ని, ఆ భాగము యొక్క అర్థములో ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. తల్లి రైట్. చూడండి, నారలతో తెరలను చేయవలెను. నారలు తెరలు అర్థమవుతుందమ్మా? నారలు తెరలు. ఈ నారలతో తెరలతో పరిశుద్ధమైనటువంటి ప్రియుల మందిరమును మీరు కూర్చవలెను. పరిశుద్ధమైన మందిరము యొక్క ఆకారము కొరకు ఈ తెరలను కూర్చవలెను, ఒకదానికొకటి. మీకు అర్థం కావాలి కాబట్టి ప్రియులరా, ఇదంతా కూడా ప్రియులరా ఒకే క్లాత్, ఒకే గుడ్డ. ఇదంతా కూడా ఒకదానితో ఒకటి ఏం చేశారంట అంటే, చూడండి ప్రియులరా, కూర్చారు. కూర్చటం అంటే ఏంటంటే కుట్టటం. కూర్చటం అంటే ఏంటంటే స్టిచ్చింగ్ అన్నమాట. ప్రియులరా, ఒక తెరను మరి ఒక తెరను కూర్చున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ కూర్పు గురించి మనం గమనిస్తే, ఈ కూర్పు గురించి మనం ఆత్మీయ భావాన్ని గమనిస్తే, యేసుక్రీస్తు వారిలో సంఘము కూర్చబడాలి. ప్రియులారా, అప్పుడే మనము ఒక దేవాలయముగా నిర్మింపబడతాం. అప్పుడే ఒక భాగముగా, ఒక గుడారముగా మనం ఏర్పాటు అవుతాం. ప్రియులారా, కూర్పు చాలా విశిష్టమైనది. ప్రియులారా, ఈ నార తెరగా ఆవిర్భవింపబడాలి అంటే ఈ కూర్పు కారణము. కూర్పు అంటే కూర్చుట. మీరు గమనిస్తే నేను వేసుకున్న ఈ వస్త్రాలు, ప్రియమైన వారలారా, ఎప్పుడు ఈ వస్త్రాలకు విలువ వచ్చిందంటే అది గుడ్డగా బట్టగా ఉంటే కాదు, కానీ ఇది ఎలా ఉంటే చెప్పండి,
ఇది వస్త్రముగా కొట్టబడిన తర్వాత, కూర్చబడిన తర్వాత ఈ వస్త్రానికి, సామాన్యమైన వస్త్రానికి ఏమొచ్చింది? ప్రత్యేకత ఏర్పడింది, కూర్పు. కాబట్టి సంఘమయ్యున్న మనం, సంఘము అయ్యున్న నీవు నేను, మనందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క గాయములలో మనము కూర్చబడాలి, గాయములలో మనము మిళితము కావాలి, గాయములలో మనము ఇమిడిపోవాలి. గాయములలో మనము కూర్చబడితేనే ప్రియులారా, ప్రభువు అంటాడు కదా, నాయందు మీరును, ఆ మాటలు చెప్పండి అమ్మా, నాయందు మీరును, మీ యందు నా మాటలు. కాబట్టి ఈ మాట కూడా ఈ భావాన్నే వ్యక్తం చేస్తుందంటే, ప్రభువులో సంఘము కూర్చబడాలి, ప్రభువులో సంఘం ఏర్పాటు కావాలి. ఇది కూర్పు. మీరు గమనించినట్లయితే ప్రియులరా, ఇది సన్ననార వస్త్రము. అంటే చాలా ప్రియులరా, మీకు ఇంకా చెప్పాలి కదా, మైక్రో ప్రియులరా, మరి చాలా సన్నని నార వస్త్రములు అన్నమాట. అంటే మైక్రో థ్రెడ్స్ అంటారు కదా, మైక్రో థ్రెడ్స్. మీకు తెలిస్తే, మీకు గమనిస్తే సిమ్ వచ్చింది, పాతకాలంలో సిమ్ ఉంది. ఆ తర్వాత నన్ను ఇంకోటి ఏంటరా, ఇంకొకటి ప్రియమైన వర్లరా, యోసేపు ఏంటి నాన్న, సిమ్ తర్వాత ఇంకొకటి ఉందా, దాని పేరేంది? ఇప్పుడు మైక్రో సిమ్ అని దానికి పేరు వచ్చింది. సిమ్కి, మైక్రో సిమ్కి మధ్యలో ఇంకొకటి ఉంది. ఎవరైనా చెప్పగలరా నాన్న? యోసేపు చెప్తావా? సిమ్కి మైక్రో సిమ్ అంటే, ఇదివరకు ఫోన్లో సిమ్ వేయాలంటే ఇంత పెద్ద ఉండేది, స్లాట్ ఇంత పెద్దది ఉండేది, గమనించారా? ఇప్పుడు సిమ్ము నా ఫోన్లో సిమ్ తీసాను అనుకోండి, ఇంతే ఉండేది. అంటే ఏంటంటే మైక్రో అంటే చాలా అధునాతనమైనటువంటి, నాణ్యమైనటువంటి వస్త్రము అని అర్థం అన్నమాట. ఈ నాణ్యమైనటువంటి వస్త్రముతో దేవుడు తెరలను కొట్టమని చెప్పాడు. తెరలు, ఈ తెరల యొక్క రంగును మనం గమనిస్తే, జాగ్రత్తగా వినండి, నేను సమయానికి ముగిస్తాను. నీలము. ఈ తెరల రంగు ఒకటి నీలము, ఈ తెరల రంగు ఉదా, ఈ తెరల రంగు ఎరుపు, ఈ తెరల రంగు ప్రియమైన వర్లరా నీలము, ఉదా రంగు, ఎరుపు రంగు. ఈ ఆత్మీయ భావాన్ని గమనించినట్లయితే ప్రియులరా, నీలము అనగా చెప్పండి ఏంటంట, తెల్లని. ప్రియులరా, ఈ తెల్లని రంగు, ఈ తెల్లని ప్రియులరా, ఆ రంగుకు గల ఆత్మీయ భావాన్ని గమనిస్తే పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు అని తెలియచేయడానికి ఈ రంగు యొక్క ప్రత్యేకత మీరు గమనిస్తే, ఒక్కసారిగా మీరు దేవాలయంలో ఏంటయ్యా మరి ఈ రంగును మీరు అప్పటిదాకా మీరు రకరకాల రంగులు వాడారు కదా అంటే, దేవాలయం ప్రతిష్ఠ ఖచ్చితంగా వైట్ కలరే ఉండాలి. దేవాలయం ప్రతిష్ఠకి ఖచ్చితంగా మనం వైట్ కలరే ఉపయోగించాలి. మనం ఏమేమి కలర్ ఉపయోగించాం మీకు తెలుసా? ఈ కర్టన్స్లో ఒకటి గోల్డ్ కలర్, దేవుని యొక్క బంగారు వర్ణనము గురించి తెలియజేసేది ఒకటి, దేవుని యొక్క మహిమకు, కీర్తికి, రాజరికానికి అది గుర్తు కదా. తర్వాత బ్లూ అనగానే ప్రియులరా ఆకాశం, అర్థమవుతుందమ్మా, బ్లూ. కాబట్టి ప్రియులరా దేవుని యొక్క సాన్నిధ్యములో ఉన్న ప్రియులరా మహిమకు గుర్తుగా ఉన్న ఈ రంగులన్నీ కూడా. తర్వాత పరిశుద్ధత, హోలీనెస్, ఆయన పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. చదవని తల్లి ఒకసారి త్వరగా. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. 19:8 అమ్మా నానాయి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైనా. కాబట్టి ప్రియులరా దేవుడు
ప్రియులారా, గుడారానికి కప్పిన వస్త్రములను, గుడారము కొరకు ఏర్పాటు చేసిన వస్త్రములను దేవుడు మరల ఎవరికి ఇచ్చాడంట ఆ వస్త్రాలను? మీరు చెప్పండి. అమ్మా, దేవుడు పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షపు గుడారము కొరకు నిర్మించినయున్న ప్రియులరా, ఈ గుడారము కొరకు నిర్మించబోతున్నటువంటి ఈ వస్త్రాలు ఉన్నాయి కదా అమ్మా, ఈ వస్త్రాలు మరలా క్రీస్తు సంఘకాలములో అది ఎవరికి ఇచ్చాడంట? గుడారము మీద కప్పబడిన వస్త్రాన్ని దేవుడు పెండ్లి కుమార్తెకు కప్పుతున్నాడు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందన్న మాటలు వింటున్నారా? తల్లి, పాత నిబంధన గ్రంథంలో ఆ వస్త్రాన్ని దేవుడు దేవుని మందిరము కొరకు ఉపయోగిస్తే, దేవుడు అదే వస్త్రాన్ని మరల సంఘకాలములో చెప్పండి పెండ్లి కుమార్తెకి ఇచ్చాడు. వధువు సంగము వరుని, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచుంది. ఆదమ మొక్క పాపమైనా, ఆదమ పాపమైనా నాది. అంటూ అంటను చున్నది వధువు సంగము ఎదురుచు. కాబట్టి పాత నిబంధన గ్రంథములో ప్రియులరా, మలినము లేని గుడారము, కలంకము లేని గుడారము. ప్రియులారా, దేవదాసయ్య గారు గుడారమును గురించి చెప్పిన మాటలు, గుడారము, కలంకము లేని గుడారము, కలంకము లేని సంఘము. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో దేవుడు నివసించినటువంటి గుడారములో ఎంత విశేషమైన దేవుని మహిమ దాగి ఉందో, దేవుడు మరలా అంత్యకాలములో, సంఘకాలములో దేవుడు తన మహిమను పెండ్లి కుమార్తెపై తన వస్త్రముల ద్వారా కప్పాడు. కాబట్టి ఈ వస్త్రము యొక్క ప్రాముఖ్యత ఏంటంటే హోలీనెస్, పరిశుద్ధత. ప్రియులారా, ఆమె ధరించుకున్నటకును ప్రకాశములను, నిర్మలమును, సన్నపు నార వస్త్రములు ఆమెకి ఇవ్వబడెను. మీరు గమనిస్తే సన్నపు నార వస్త్రములు, నిర్గమకాండ 26 మొదటి నుండి 6 వచనాల్లో ఈ సన్ననార వస్త్రాలు మనం చూస్తున్నాం. చూసామమ్మా? చూసామా? రైట్. ఆ తర్వాత ప్రియులారా మీరు గమనించినట్లయితే చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదివితే, దేవుడు ప్రియమైన దేవుని వల్ల ఆయన పరిశుద్ధమైన చిహ్నంగా మందిరాన్ని, పాత నిబంధన గ్రంథములో మందిరాన్ని ఏ విధంగా ఉంచాడో సంఘానికి కూడా అదే విధమైన పరిశుద్ధమైన ప్రియులరా మహిమకు చిహ్నంగా సంఘం ఉండాలి. మందిరం అంటే దేవుని మహిమకు చిహ్నం. ప్రియులరా, దేవాలయము అంటే దేవుని మహిమకు చిహ్నము, దేవుని మహిమకు చిహ్నము. అలాగే సంఘం కూడా, మనందరం ఎవరని చెప్పండి అమ్మా, మనందరం కూడా ఆయన పరిశుద్ధతకు మనం ఏమై ఉన్నాం అమ్మా? అమ్మా చెప్పండి తల్లి. అమ్మ, పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరం దేనికి గుర్తుగా ఉంది? దేవుని పరిశుద్ధత ఇదిగో ఇక్కడే ఉన్నది అని చిహ్నానికి దేవుడు ఆ మందిరాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియులారా, అలాగుననే సంఘము, మందిరం వేరు, సంఘం. ఇప్పుడు ఈ సంఘం అనబడుతున్న మనందరం కూడా ఆయన పరిశుద్ధతకు మనము కూడా గుర్తుగా ఉన్నాం, సూచనగా ఉన్నాం. దేవదాసయ్య గారు రాశారు కదా, అధమ మొక్క పాపమైన అమ్మా అంటకుండా ఉన్నది, అంటనీయకున్నది, అంటూ అని అనుచున్నది. అంటే
ప్రియులారా, ఆలోచించండి. ఆ గొప్ప అంతస్తులోనికి వచ్చిన సంఘానికి దేవుడిచ్చిన వస్త్రము ప్రకాశమానమైన వస్త్రం, పరిశుద్ధమైన వస్త్రం, దేవుని మహిమ ద్వారా ప్రకాశిస్తున్న సంఘమా. ప్రియులారా, ఆయన మహిమకు, ఆయన పరిశుద్ధతకు మనము అందరము సాదృశ్యముగా ఉన్నాము. ఆ తర్వాత రెండవది, నేను సమయాన్ని బట్టి ముగిస్తాను, నాకు ఇంకొక 5 నిమిషాలే ఉంది. ప్రియులారా, రెండవది మేక వెంట్రుకలు. ప్రియులారా, ఈ మేక వెంట్రుకలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే త్యాగ జీవితము. ఈ మేక మానవ పాపము కొరకు ప్రాయశ్చిత్తము చేయడానికి మేక తన ప్రాణాన్ని త్యాగం చేసింది, లేదా మేక అనగా గొర్రె. ప్రియులారా, ఈ మేక వెంట్రుకలు ప్రియులారా దేనికి గుర్తుగా ఉన్నాయి అనంటే, ప్రియులారా త్యాగ జీవితానికి గుర్తుగా ఉన్నాయి. మానవులు చేసిన పాపానికి, మానవులు చేసిన అయోగ్యమైన క్రియలకు, ప్రియులారా అసాంఘికమైన కార్యకలాపాలకు మేక యొక్క రక్తము ద్వారా, మీరు గమనిస్తే 12వ అధ్యాయం నిర్గమాకాండంలో ప్రియులారా పస్కా పశువు అనే మాట మనం చదువుతాం. అంటే ఈ పస్కా పశువు చేసిన పని ఏంటంటే ప్రియులారా త్యాగము చేసింది, త్యాగ జీవితం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా ఆయన ప్రాణమును మన కొరకు త్యాగము చేశారు, ఆయన ప్రాణమును మన కొరకు ప్రియులారా అర్పించాడు. ఈ మేక వెంట్రుకల దాని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా పాప పరిహారార్థ బలి, పాపము కొరకు ప్రాయశ్చిత్తము చేయడానికి దేవుడు ఈ మేకను తన మహిమ కొరకు వినియోగించుకున్నాడు, ప్రాయశ్చిత్తం. ప్రియులారా తర్వాత దేవుని గొర్రె పిల్లగా, ఆ తర్వాత మనం గమనిస్తే దేవుని యొక్క మహిమ కొరకు అర్పింపబడిన ప్రియులారా ఒక అద్భుతమైనటువంటి సాధనము. కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ మేక వెంట్రుకలను దేవుని మందిరంపై సౌందర్యం కొరకు అలంకరించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా సంఘము కొరకు తన ప్రాణాన్ని త్యాగము చేయగా, ఇప్పుడు ప్రభు యొక్క రక్తము ద్వారా మనందరం ఏం చేయబడ్డామంటే పరిశుద్ధమైన సంఘంగా అలంకరింపబడ్డాం. పరిశుద్ధమైన సంఘముగా మనం ఎలా ఆవిర్భవింపబడ్డామంటే ఆయన రక్తము చేతనే. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయములో పరిశుద్ధాత్మ తండ్రి పాఠములో ప్రియులారా మరి పేతురు గారు సెలవిచ్చారు కదా, మీరు వెండి బంగారం వంటి క్షయ వస్తువులతో కాదు కానీ, చదవమ్మా, మీరు వెండి బంగారం వంటి క్షయ వస్తువులతో కాదు కానీ వ్యర్థమైన ప్రవక్తనను విడిచిపెట్టినట్లుగా మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము, చెప్పండి ఏంటట, అమూల్యమైన రక్తము అనగా నిర్దోషము నిష్కలంకమోగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. కాబట్టి మేక వెంట్రుకలను బట్టి మనం అర్థం చేసుకోవలసిన ఆత్మీయమైన పాఠం ఏంటంటే, మేక వెంట్రుకలు అంటే త్యాగ జీవితము. యేసు ప్రభువారే మన పాపముల కొరకు తన ప్రాణాన్ని మన కొరకు త్యాగము చేయగా, ఈరోజు ఆ త్యాగమును బట్టే ఈరోజు మనం ఏమై ఉన్నాం అంటే పరిశుద్ధమైన సంఘముగా ప్రియులారా నిర్మింపబడ్డాం, పరిశుద్ధమైన సంఘంగా ఏర్పాటు చేయబడ్డాం. త్యాగము మధ్య అర్థమైందా? త్యాగము సంఘము. త్యాగము లేనిదే ప్రభు యొక్క విలువైన ప్రాణ త్యాగము లేనిదే సంఘము లేదు. కాబట్టి సంఘం ఎలా పరిశుద్ధమైనది అని అనగలుగుచున్నామంటే ప్రభు యొక్క అమూల్యమైన ప్రాణ త్యాగము. ఆయన అమూల్యమైన రక్తాన్ని ప్రభు సిలువలో మనందరి కొరకు దారపోసాడు కనుక ఆ త్యాగము వలననే ఈరోజు మనం సంఘముగా ఆవిర్భవింపబడ్డాం. త్యాగము ద్వారా సంఘము అయి ఉన్నాం.
కాబట్టి ప్రియుల మేక వెంట్రుకలు త్యాగ జీవితానికి గుర్తుగా ఉన్నాయి. పొట్టేళ్ల చర్మములు రక్షణ, పొట్టేళ్ల చర్మములు రక్షణ. మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని వల్ల పస్కా సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము గుర్తులను చూసి సంహారకుడు గోషేను ప్రాంతములో ఏ ఒక్క కుటుంబములో మరణము లేకుండా చేశాడు. మీరు గమనించినట్లయితే ఆ ఎరుపు రంగు, ప్రియుల పొట్టేళ్లకు ఎరుపు రంగు దేనికి గుర్తుగా ఉందంటే రక్షణ. మీరు గమనిస్తే ఇశ్రాయేలీయుల గుమ్మం మీద ప్రియుల ఏం చేశారంట చెప్పండి, పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను పస్కా గొర్రెపిల్ల రక్తమును వారు గుర్తుగా ఉంచారు. కాబట్టి ఈ గొర్రెపిల్ల రక్తం దేనికి గుర్తుగా ఉంది అనంటే రక్షణ. చెప్పండి ఏంటంట రక్షణ. అందుకనే మీరు గమనిస్తే మీరు ప్రతిరోజు మీరు ఏం చేయాలంటే, మీరు ఉదయం లేవగానే సాయంత్రం పండుకునే ముందు మీ గుమ్మాలకి ఏం చేయండి, అప్పుడు పట్టుకున్నారా ఏందది అమ్మా, గుర్తులు వేయండి. అర్థమైందా? గుమ్మడికాయలు కాదు, లేనిపోయింది, మళ్ళీ కట్టారు లేనిపోయింది. చీపుర్లు బోపుర్లు అవి కాదమ్మ తల్లు. రక్షణ ఏంటి చెప్పండి? ప్రభు యొక్క రక్తము. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా. కాబట్టి ఎరుపు రంగు అనగా దేవుడు సంఘాన్ని రక్షించడానికి గుర్తుగా ఉంది. ప్రియుల గొర్రె పిల్ల, ప్రియమైన వారలరా, పొట్టేళ్ల చర్మములు ఎరుపు రంగుతో అవి అలంకరింపబడ్డాయి. అంటే ప్రియులరా, దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన స్వీయ అమూల్యమైన నిష్కలంకమైన రక్తముతో ప్రభు మనల్ని శుద్ధి చేశాడు. ఎరుపు అనగా రక్షణ. ప్రియులరా, మీరు గమనిస్తే నిర్గమాకాండం 12, ఏప్రిల్ రాసిన పత్రిక 9:22, 1 పేతురు మనం చదువుకుంటున్నాం. ఆ తర్వాత ప్రియమైన వారలరా, బయట పొరలను అందముగా ప్రియమైన వారలరా వాటిని అమర్చవలెను అన్నాడు. ప్రియులరా, మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా దేనికి గుర్తుగా ఉందంటే దేవుని యొక్క నీతి న్యాయములకు సాదృశ్యముగా ఉన్నాయి. ఆ తర్వాత బంగారము పరకలు, ఇది దేవుని యొక్క రాజరికానికి గుర్తుగా ఉన్నాయి. ఆ తర్వాత ప్రియులరా, మానవత్వము, దైవవత్వము, విమోచనకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ తర్వాత మధ్య తెరలు ఎందుకుగా ఉన్నాయంటే ప్రియులరా, దేవుడు సంఘాన్ని ప్రియులరా దైవత్వానికి మధ్య చెప్పండి ఒక అడ్డతెరను ఉంచాడు. ఈ అడ్డతెర యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తుగా ఉంది. పాత నిబంధన గ్రంథంలో అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్యలో ఏముంది? ఒక అడ్డతెర. ఈ అడ్డతెర యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడటం కొరకు దేవుడు పాత నిబంధన గ్రంథములో దేవుడు ఈ తెరను ఏర్పాటు చేశాడు. ఈ తెర దేనికి గుర్తుగా ఉంది అంటే యేసు ప్రభువారు ప్రియరా మిమ్మల్ని విమోచించబోతున్నాడు అనటానికి గుర్తు ఈ తెర, ఈ మధ్యలో తెర. కాబట్టి ప్రియులరా, దేవుడు విమోచించబోతున్నాడు, విమోచనకు మీరు సమీపంగా ఉన్నారు అనటానికి ఈ తెర గుర్తుగా దేవుడు ఉంచాడు. కనుక ఈరోజు ప్రియులరా, తూర్పు ద్వారము అంటే నేనే ద్వారము అయి ఉన్నాను. ద్వారానికి కూడా అర్థం ఉందండి. తూర్పు ద్వారం ఉంది మందిరానికి, తూర్పు ఒక ద్వారం ఉంది. ఈ ద్వారం దేనికి గుర్తుగా ఉందో అంటే ప్రభువు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే ద్వారమునై ఉన్నాను. యోహాను సువార్తలో మీరు చదివితే 10వ అధ్యాయము 9వ వచనములో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. చదవండి, ముగిచేసుకుందాం. చివరి మాట, నేనే ద్వారమును అయ్యున్నాను. అందరూ చెప్పండి ఏంటంట? యేసు ప్రభు వారెవరు అమ్మా? కారమా? వామ్మో, ఇక్కడ కారం అంది ఎవరు చెప్పండి అమ్మా? అమ్మా చిన్నపిల్లలు ఎవరు అనలేదుగా? కాబట్టి
కాబట్టి ఏంటంట, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? ఆయన ద్వారము. అంటే ఏంటంట, ఆయన ద్వారానే మనము లోనికి ప్రవేశించవలసిన వారము, ఆయన ద్వారానే మనము పరలోకానికి ప్రవేశించవలసిన వారము అయి ఉన్నాం. ఆయనే ద్వారము అయి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయములో 6వ వచనములో ఆయనే మార్గము అయి ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఈ ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణం యొక్క సంపూర్ణత ఎవరు అంటే యేసు ప్రభువారు, ఆయన సంఘము అయ్యున్న మనం. కాబట్టి ఈ మందిరం పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తు, సంఘానికి సాదృశ్యం. ప్రభు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? కాబట్టి సంఘం అనగా దేవుని ఆలయమే, దేవుని సన్నిధియే. కాబట్టి ఆయన సన్నిధి, ఆయన ఆలయం, ఆయన ప్రవేశిస్తున్న ఈ పరిశుద్ధ సాన్నిధ్యమై ఉన్న మనందరం ఆయన మహిమ కొరకు గుర్తుగా మనం ఉండాలి. ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం చేయవద్దు. ఆదివారం దేవుని మహిమను గణపరచడానికి, దేవుని కీర్తిని ప్రకటించడానికి నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఆయన దగ్గరికి మనం సమీపిద్దాం. దేవుడే ప్రేరా ఆద్యంత, ప్రేరా ఆయన మహాదేవుడు, ప్రేరా ఆయన గంభీరుడైన దేవుడు, ప్రేరా ఎవరు సమీపించరాని దేవుడు. ఆయన మన దగ్గరికి రావటానికి ఆయన ఇష్టపడి మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం గణపరచడానికి, కీర్తించడానికి మనం పెందల కాడి మన పనులు ముగించుకొని మనమే ఒక ఆలయంగా, దైవజనులు చెప్పారు, మోషే వేసిన గుడారమును నీవును వేసేదవా? మోషే వేసిన గుడారము ఏంటయ్యా అంటే, మోషే తన జీవితాన్ని సీనాయి మీద ఒక గుడారంగా మార్చుకున్నాడు. కింద గుడారము, పైన ఒక గుడారం. కాబట్టి సంఘం కూడా ఇప్పుడు ఒక గుడారంగా ఆవిర్భవింపబడాలి. అలాగ ఆవిర్భవింపబడితేనే దేవుడు నీలో, నాలో, మనలో ఆయన నివాసం ఉండి మన జీవితాన్ని లోకం కొరకు ఒక గొప్ప సాక్షిగా మనం నిలుపుతాడు. అటువంటి గొప్ప విశేషమైన మహిమకు సాదృశ్యంగా ఉండగలిగిన దేవుని సంఘంగా దేవుడు మనలను ప్రతిష్ఠించి నడిపించును గాక. ప్రాణప్రియుడు అని తండ్రి, విత్తబడిన వాక్యం మందరి హృదయములో ఫలింపచేయమని సర్వోన్నతుడైన యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుతుండగా మన అర్పణలు, కానుకలు దేవునికి సమర్పిద్దాం.